హాయ్ ఎవరీవన్. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అక్షరాంధ్ర అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే మన ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇంతకీ ఈ అక్షరాంధ్ర అంటే ఏంటి, దీంట్లో భాగంగా ప్రజలకి ఏ సేవ అయితే అందుతుందనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసేయండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ అక్షరాంధ్ర అనే ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ఉల్లాస్ అనే ప్రోగ్రామ్కి కొనసాగింపుగా ఉంటుంది. అసలు ఈ ఉల్లాస్ అనేది ఏంటని మీ డౌట్ కదా. ఈ ఉల్లాస్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా దాన్ని ఎక్స్టెండ్ చేసిన ప్రోగ్రామే ఇది 2011 సెన్సెస్ ప్రకారం సుమారు 25 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, అది కూడా 15 ఇయర్స్ కన్నా పెంచి ఉన్నారని చెప్పి మన డేటా వచ్చింది. ఎందుకంటే రీసెంట్ సెన్సెస్ డేటా అయితే ఇంకా మనం తీసుకోలేదు కాబట్టి మనం 2011 సెన్సెస్ డేటా ప్రకారం తీసుకున్నాం. సో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరూ అక్షరాస్యత కలిగి ఉండాలన్న ఒక ధ్యేయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఏప్రిల్ 2022న స్టార్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా 2027 కల్లా మన భారతదేశంలో అడల్ట్స్ అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలనేది వాళ్ళ మెయిన్ మోటివ్. సో ఈ ఆపరేషన్ ఉల్లాస్ చాలా పకడ్బందీగా స్టార్ట్ అయింది. మన తెలంగాణలో అయితే సేమ్ అదే ఉల్లాస్ అనే పేరు మీదే స్టార్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2025న జీవో ఇచ్చారు అక్షరాంధ్ర అనే ప్రోగ్రాం కింద. ఈ అక్షరాంధ్ర అనే ప్రోగ్రాంలో ఫస్ట్ వచ్చేసరికి ఈ 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళని గుర్తించాలి. మన దగ్గర వచ్చిన డేటా వచ్చేసరికి 2024 ఫిబ్రవరిన క్యాస్ట్ సెన్సస్ మనం చేశాము. దాంట్లో భాగంగా సుమారు 80 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని మనకి డేటా అందింది. సో దీన్ని కంటిన్యూ చేయాలంటే సుమారు పర్ ఇయర్ 25 lakhs పీపుల్కి ఈ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చే పని అయితే 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం 100% లిటరసీ రేట్గా అవుతుందనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క పాలసీ. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు అక్షరాంధ్ర అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ రేంజ్లో ఉన్న అడల్ట్స్ని గుర్తించడం. ఈ గుర్తించిన తర్వాత వాళ్ళని ఎన్ని రకాలుగా ఈ ఎడ్యుకేషన్ ఇవ్వగలమా అనేది ఒక కరికులం కూడా తయారు చేశారు. ఇంతకీ ఈ గుర్తించే ప్రాసెస్ ఎవరికి ఇచ్చారనే కదా, ఇది స్కూల్ ఎడ్యుకేషన్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్కి, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ డిపార్ట్మెంట్ కూడా అందజేశారు. పై 3 డిపార్ట్మెంట్లు నేను చెప్పిందే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కూడా ఈ 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల కేటగిరీలో వాళ్ళ దగ్గర ఎవరైతే ఈ ఉపాధి హామీ కింద వస్తారో వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చాలా దృఢంగా ఈ ప్రోగ్రామ్ని చేయాలని అయితే అనిపిస్తుంది. ఇంతకీ ఈ సెలక్షన్ క్రైటీరియా అంతా చేసేది వచ్చి మీ విలేజ్లో ఉండే మీ విఓఏలే. వాళ్ళే ఈ 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వాళ్ళకి ఐడెంటిఫై చేస్తారు. అలాగే అక్షరాంధ్ర అని చెప్పి ఒక సపరేట్ యాప్ ఉంది, ఆ యాప్లో వాళ్ళని ఎన్రోల్ చేస్తారు. ఇది మీ సచివాలయ పరిధిలో ఉన్న స్టాఫ్ దగ్గరికి వెళ్ళి కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకటి వాళ్ళైనా రిజిస్టర్ చేస్తారు, లేదా మీరై స్వతహాగా ఈ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలనిపిస్తే మీరు కూడా సచివాలయంకి వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ వీళ్ళందరికీ చదువు చెప్పేది మీ లోకల్లో ఉండే ఎవరైతే ఉంటారో ఈ టీచర్స్, వాలంటీర్ టీచర్స్ అనే ప్రోగ్రామ్ దీని పేరు. అది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈ నేను చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ లేదంటే సచివాలయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు విల్లింగ్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వాలంటీర్ టీచర్గా మీరు నమోదు అవ్వచ్చు. ఆన్ యాన్ యావరేజ్ ప్రస్తుతానికి ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ టీచర్ని అసైన్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ భావిస్తుంది. వీళ్ళకి ఒక ఇన్సెంటివ్ కూడా ఇస్తామని స్టేట్ గవర్నమెంట్ చెప్పింది, కానీ ఆ ఇన్సెంటివ్ అమౌంట్స్ అయితే ఇంకా చెప్పలేదు. టోటల్గా రిజిస్ట్రేషన్ ప్రోగ్రెస్ మటుకు చాలా బాగా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇందాక నేను చెప్పినట్టు టోటల్ 100 అవర్స్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వబోతున్నారు. అది ఏ రకంగా అనేది ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను, చదివి వినిపిస్తాను చూడండి. 15 గంటలు వచ్చి ఆడియో విజువల్, అంటే చూపిస్తూ, అంటే మనకి మొబైల్ ద్వారా కానీ మొబైల్లో లేకపోతే యాప్స్ ఫేస్బుక్ యూట్యూబ్లో నుంచి కూడా క్లాసెస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఆడియో విజువల్ అనేది ఆ కేటగిరీ కింద వస్తుంది. 15 అవర్స్ అలా ఇస్తారు. నెక్స్ట్ 40 అవర్స్ వచ్చి క్లాస్ రూమ్ స్టడీ, క్లాస్ రూమ్ ద్వారా పాఠాలని మీకు నేర్పిస్తారు. నెక్స్ట్ 45 అవర్స్ వచ్చి ప్రాక్టికల్గా, అంటే పై ఈ 55 గంటలు మీరు నేర్చుకున్నది
ఈ నెక్స్ట్ 45 అవర్స్లో మీకు రాయటం కానీ ఈ న్యూమరికల్స్ కానీ అవన్నీ నేర్పిస్తారు. ఇంతకీ ఏం చదువు నేర్పిస్తారన్నది మీకు చెప్పలేదు కదా. బేసిక్ ఎడ్యుకేషన్, అది రాయడం, నెక్స్ట్ చదవడం, నెక్స్ట్ వచ్చి బేసిక్ న్యూమరికల్స్ అంటే ఈ తీసివేతలు, కూడికలు, ఈ నెంబర్స్, ఇవన్నీ బేసిక్గా. ఎందుకంటే ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొని వాళ్ళు ఇచ్చిన చిల్లరని మీరు తీసుకునే అంత కనీస బేసిక్ నాలెడ్జ్ అయినా మనకు ఉండాలి కాబట్టి, లేదంటే మనీ హ్యాండ్లింగ్ కానీ ఇవన్నీ కేవలం చదువు ద్వారానే సాధిస్తాం. అందుకనే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క క్రైటీరియా కూడా అందుకే కేవలం 100 గంటలు మాత్రమే. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం ఏపీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. తెలంగాణలో దీని పేరు వచ్చి అలాగే ఉల్లాస్ అనే ఇచ్చారు. మన ఆంధ్రాలోకి వచ్చేసి అక్షరాంధ్ర, ఆ అంటే ఆలు నేర్చుకోవటం అనే ఒక కాన్సెప్ట్ మీద అక్షరాంధ్ర అని అయితే పేరు ఇచ్చారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి, మీకు తెలిసిన ఎవరైనా 59 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఖచ్చితంగా. సపోజ్ వాళ్ళు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ విలేజ్లోని సచివాలయంకి వెళ్ళి ఎన్రోల్ కావటమో, లేదంటే వాళ్ళ కన్సెంట్ విఓఏ కింద వెళ్ళి ఎన్రోల్ అవ్వడమో చేస్తారు. మీరు ఒకరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి కంటెంట్ మీకు రోజు రావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.